ఇరాన్ రౌడీజం చేస్తుంది. సముద్ర రౌడీజం చేస్తుంది. హార్ముజ్ జలసంధి దగ్గరన 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ప్రాంతంలో తను అటు ఇటు ఎప్పుడొచ్చి దాడి చేస్తుందో తెలియదు. ఎందుకంటే వాళ్ళ షిప్పులు అక్కడున్నా, లేకపోతే వాళ్ళ సైన్యం అక్కడున్నా ఇజ్రాయెల్, అమెరికా లేపేస్తాయి. అందుకనినే ఎక్కడో ఆ చుట్టుపక్కల దీవుల్లో రహస్యంగా ఉంటున్నారు. తమ తమ పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి వీల్లేదని అక్కడ కమ్యూనికేషన్ సిగ్నల్ ఇస్తున్నారు వెళ్ళే షిప్పులకి. మీరెవర్రా చెప్పడానికి అని ముందుకు వెళ్తే ఆ పైన పేలుస్తున్నారు. తాజాగా థాయ్ జెండాతో ఉన్నటువంటి షిప్పు, కార్గో షిప్ హార్ముజ్ జలసంధి దాటుతూ ఉండగా ఇట్లాంటి కమ్యూనికేషనే ఇచ్చారట. అయితే పట్టించుకోలేదు వాళ్ళు. అలాగా క్వాషమ్ ఐలాండ్, ఇరాన్కి దగ్గరలో ఉన్న క్వాషమ్ ఐలాండ్ దగ్గరికి వచ్చాక ఉన్నట్టుండి ఒక ఏదైతే మిస్సైల్ వచ్చి ఆ షిప్ని అటాక్ చేసింది. దాని వెంటనే డ్రోన్స్ కూడా వచ్చి అటాక్ చేసింది. దాంతో కార్గో షిప్ సజీవంగా తగలబడింది. అంటే ఈ కప్పం కట్టే నిన్న 2 షిప్పులు పంపించారు. కట్టకుండా వెళ్తాం అన్నటువంటి షిప్పుల మీద దాడి చేస్తున్నారన్నది స్పష్టమవుతుంది.